ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. మరి ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 16వ తారీఖు నవంబర్ నెల నుంచి 22 నవంబర్ వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. మరి ప్రేక్షకుల నమస్కారాలు. ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అంటే, కన్యా తుల వృశ్చిక రాశుల్లో ఏమో చంద్ర సంచారం, రవి కుజ బుధులేమో వృశ్చిక రాశిలో, శుక్రుడేమో తులారాశిలో, కుంభరాశిలో ఏమో మరి కేతువు, మీనరాశిలో మనం చూసినట్లయితే శని. అదేవిధంగా మిగిలిన గ్రహాల్లో కేతువు సింహరాశిలో సంచారం, గురుడు కర్కాటక రాశిలో సంచారం. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఈ వారం ఎలా ఉంటుంది అనేది కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. అంటే ఎటొచ్చి షష్టంలో గురుడు మారినప్పటికీ ఈ రాశి వారికి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు తప్పనిసరిగా యోగించే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, నూతనమైన ప్రయత్నాలు ఉంటాయి. అంటే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు నెరవేరడం కష్టం. అంటే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు వివాహము, ఉద్యోగము, వ్యాపారము, కొత్త పెట్టుకోవడం, డెవలప్మెంట్స్, ఇటువంటి వాటికి మాత్రం ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సామాన్యమైనటువంటి వ్యాపారాలు, సామాన్యమైనటువంటి వ్యవహారాల్లో మాత్రం పెద్దగా ఇబ్బంది అయితే లేదు, ప్రమాదాలు అయితే లేవు. అలా అని చెప్పి విశేషమైనటువంటి లాభాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడలేదు. ఇటొచ్చి వివాదాలు ఉండవు, శ్రమ ఉండదు. నిదానంగా వ్యవహరిస్తే తప్పనిసరిగా కాస్త అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలా అని చెప్పి విశేషమైన వాతావరణం లేదు. మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. అది ఒక మాటలో చెప్పాలంటే చేత మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు మన జాగ్రత్తలతో మనం వెళ్ళినట్లయితే తప్పనిసరిగా విజయం సాధించగలుగుతాం. విద్యార్థులు ఎక్కువగా శివారాధన చేయండి. 2 శివారాధనలో దక్షిణామూర్తిని బాగా పూజించండి. రాజకీయ నాయకులకు పెద్దగా అవకాశాలు లేవు. ఇంకా వృత్తులు వారు చూసినట్లయితే వారి శ్రమకు తగినటువంటి ఫలితాన్ని తప్పనిసరిగా లభించగలుగుతుంది. ఎక్కువ శివారాధన చేయండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. వ్యాపారాత్మకంగా నూతనమైన వ్యాపారాలు, పెట్టుబడుల విషయంలో ఆలోచించండి. పార్ట్నర్స్ విషయంలో కూడా అనవసరంగా వెళ్ళకండి. గొడవలు తెచ్చుకోవడం మాత్రం మంచిది కాదు. సామాన్యంగా కాలక్షేపం చేయడమే మంచిది. విశేషంగా మనం ఏదో చేద్దాం అని ఆలోచనతో పెడితే మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. చేత పార్ట్నర్స్తో కూడా జాగ్రత్తలు తీసుకోండి. చేత వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడండి. ఆరాధనలో నవగ్రహ ప్రదక్షిణ చేయండి, నవగ్రహ ఆరాధన చేయండి. తప్పనిసరిగా మీకు అవకాశం ఉన్నట్లయితే తెలలు, అలాగే గోధుమలు, మినుగులు కానీ, కందులు కానీ, కందిపప్పు కానీ నవగ్రహాల దగ్గర పెట్టి దండం పెట్టుకోండి. నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. తప్పకుండా మంచి ఫలితాలు